వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆల్గో ట్రేడింగ్లో ఉపయోగపడే క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రీ డిజైన్గా ఏ విధంగా ఉంది దాని ఎక్స్ప్లెనేషన్. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది మనము ఈక్విటీ మార్కెట్కి, ఫ్యూచర్స్కి, ఆప్షన్స్కి ఇలా అన్ని రకాల సెగ్మెంట్స్కి మనం వాడుకోవచ్చు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న స్ట్రాటజీ స్టోరీ ఏంటి? ఇది వచ్చేసి ఏదైనా ఒక క్యాండిల్, మన టైం ఫ్రేమ్ ఏదైనా కావచ్చు, స్టార్టింగ్ టైం ఏదైనా కావచ్చు, ఈ క్యాండిల్ యొక్క హై లో, ఇది లో, ఇది హై. హై వచ్చేసి ఎగ్జాంపుల్ 37,000 అనుకుందాం, లో వచ్చేసి 36,900. అంటే ఒక క్యాండిల్ యొక్క హైలో ఇది. ఉదాహరణకి ఈ టైం ఫ్రేమ్ వచ్చేసి 9:15 అనుకుందాం. అందులో ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది. దీని హై ఇది, దీని హై ఇది, ఇది లో. సో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందనంటే, ఈ క్యాండిల్ అయిపోగానే వెరీ నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఆర్డర్ ఫామ్ పడుతుంది. సో ఈ ఆర్డర్ ఫామ్ ఎలా పడుతుందనంటే, ఈ హైకి కొంచెం ప్లస్ కలుపుకొని, ఈ లోకి కొంచెం మైనస్ కలుపుకొని ఒక ఆర్డర్ ఆటోమేటిక్గా బై ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అదేవిధంగా సెల్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అంటే ఎప్పుడైతే క్యాండిల్ యొక్క హైలో రీడింగ్ కంప్లీట్ అయిపోయిందంటే, నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు ఒక బై ఆర్డర్ ఫాము, సెల్ ఆర్డర్ ఫాము ఆటోమేటిక్గా ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ ఇక్కడనే ఉంది అనుకుందాం, దీని హై దాటలేదు, దీని లో దాటలేదు, ఎప్పుడైతే దీని హై దాటుతుందో ఆ లో దాటుతుందో అప్పుడు మాత్రమే ఈ ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనకి ఈ బై ఆర్డర్ ఒక థర్డ్ క్యాండిల్లో దీని హై దాటింది, వన్స్ ఒక్కసారి హై దాటగానే ఆటోమేటిక్గా మనకు ఈ బై ఆర్డర్ అనేది ట్రేడ్ అవుతుంది. వెంటనే ఈ సెల్ ఆర్డర్ అనేది స్టాప్ అయిపోతుంది. దెన్ ఈ ఆర్డర్ బై ఆర్డర్ పెడగానే మళ్ళీ మనకి ఏం చేస్తుంది, మనము ఈ ఆర్డర్ ఎంటర్ కాగానే ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్, ఒక ట్రైలింగ్ ఇవి ఉంటాయి. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మళ్ళీ క్యాండిల్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఒక్కసారి మళ్ళీ డౌన్కి వచ్చింది అనుకో, ఈ లెవెల్ దాటితే మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి స్టార్ట్ సెల్లింగ్ ట్రేడ్. ఇటు పోయినంతసేపు బయింగ్ ట్రేడ్లో ఉంటుంది, ఈ క్యాండిల్కి కిందికి వచ్చినంతసేపు సెల్లింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ మనకు స్టాప్ లాస్, అంటే ఈ స్ట్రాటజీలో ఎంత లాస్ కావాలో ఫస్టే మనం డిజైన్ చేసుకుంటాము, ఆ లాస్ వచ్చినంతసేపు లేదా ఎంత ప్రాఫిట్ కావాలో డిజైన్ చేసుకుంటాము, ఆ ప్రాఫిట్ వచ్చినంతసేపు ట్రేడ్ జరుగుతుంది. ఒకవేళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే ఆటోమేటిక్గా స్ట్రాటజీ ఆగిపోతుంది. అప్పటి వరకు ఆ స్ట్రాటజీ ట్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ. సో ఆర్డర్ ఫామ్లో దీన్ని ఏ విధంగా వేద్దాం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది అంటే టైం ఫ్రేమ్. మనం ట్రేడ్ చేసేటప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కావాలా, 1 మినిట్ టైం ఫ్రేమ్ కావాలా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కావాలా, ఏ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ అయితే మనకు ఆర్డర్ పడాలి, ఫస్ట్ మనం ఆ ఆర్డర్ ఫామ్లో ఆ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి. టైం ఫ్రేమ్ వచ్చేసి ఉదాహరణకి నాకు 15 మినిట్స్. ఈ 15 మినిట్స్ యొక్క హై కానీ లో కానీ దాటితే నాకు ఆర్డర్స్ పడాలి. ఈ 15 మినిట్స్ ఏది కావాలి, ఫస్ట్ 15 మినిట్సా, సెకండ్ 15 మినిట్సా, ఎప్పుడు అంటే ఉదాహరణకి మీరు 9:15కి స్టార్ట్ చేశారనుకోండి, 15 మినిట్స్ అంటే 9:15 టు ఈ 30 మినిట్స్ యాడ్ చేయండి. సరే 15 మినిట్స్ కాబట్టి 9:30 వరకు. సో 9:30 వరకు ఈ హైని లోను రీడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అనుకోండి, 30 మినిట్స్ క్యాండిల్ అవుతే అప్పుడు
950 to 945 ఈ హైని రీడ్ చేసి మనకు ఆ క్యాండిల్ యొక్క హైని లోను తీసుకుంటుంది. ఎప్పుడు ఈ హై లోను మీరు ఎప్పుడు తీసుకుంటుంది అంటే స్టార్ట్ టైం ఏది పెడతారో అనే దానిపైన ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు స్టార్ట్ టైం 9:15కి పెట్టి ఈ 15 మినిట్స్ అంటే 9:30 వరకు మీది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు సిస్టమ్ స్టార్ట్ చేయడమే, ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయడమే మీరు 9:45కి చేశారనుకుందాం. 9:45కి స్టార్ట్ చేసి 15 మినిట్స్ బ్రేక్అవుట్ అన్నారనుకో, ఇక్కడి నుంచి మాత్రమే ఈ 15 మినిట్స్ బ్రేక్అవుట్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. అంటే టిల్ 10 AM వరకు ఉన్న హైని లోను మాత్రమే రీడ్ చేస్తుంది. నేను 15 మినిట్స్ అంటే అది ఫస్ట్ 15 మినిట్స్ అని తీసుకోదు. మీరు స్టార్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ స్టార్ట్ టైంకి 15 మినిట్స్. మీరు 9:16కి తీసుకున్నారనుకో, 9:16 నుంచి 15 మినిట్స్ ఇలా ఆ హై లోన్ అనేది రీడ్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉదాహరణకి నేను 9 o'clockకే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను అంటే మనం ఓపెన్ మొదలే చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం రేపటి కోసం ఆర్డర్ ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా 9:15కే ఓపెన్ చేయాలి అలాంటిది ఏదీ లేదు. మీరు నైట్ కూడా ఓపెన్ చేసుకొని మీరు ఆర్డర్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి నేను 9:15 అంటే మార్కెట్ స్టార్ట్ కాకముందే నేను ఈ టైం ఫిక్స్ చేశాను అనుకుందాం ఎగ్జాంపుల్. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్, నా స్టార్ట్ టైం వచ్చేసి 9:15. సో 9:15 to 9:30 యొక్క హైని లోను మనకు రీడ్ చేస్తుంది. దెన్ ఇక్కడ ఏమడుగుతుంది అంటే ప్రాఫిట్ ఎన్ని పాయింట్స్ కావాలి, ఇక్కడ పాయింట్స్ అడుగుతుంది. ప్రాఫిట్ ఎన్ని పాయింట్స్, నాకు ఇందులో ఒక 100 పాయింట్స్ కావాలి. ఫైన్, అంటే 100 పాయింట్స్ వస్తే ఈ స్ట్రాటజీ స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా మ్యాక్సిమం లాస్ ఎంత కావాలి, ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం లాస్ మనం రూపీస్లో పెడతాం. ఓకే, నాకు వచ్చేసి ఒక 5,000 లాస్ వస్తే, 5,000 లాస్ వస్తే ఈ స్ట్రాటజీ స్టాప్ చేయాలి. ఫైన్, మనం ప్రాఫిట్ ఫిక్స్ చేసాము, లాస్ ఫిక్స్ చేసాము. కానీ ఇందులో ఇంకొకటి ఉంటుంది, మనం ఇంకొకటి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ స్టాప్ లాస్ ఏంటి, ఎన్ని పాయింట్స్, నాకు ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండని. ఈ స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఎందుకు పెడతామంటే ఒక క్యాండిల్ అనేది ఫార్మేషన్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది లేదా కిందికి వస్తూ ఉంటుంది. మనం ఇన్ని పాయింట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన లాస్ కంప్లీట్ అయిపోయేంత వరకు, ప్రాఫిట్ ఇంతవరకు వచ్చేదానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మాన్యువల్ ట్రేడింగ్లో కూడా ఈ స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. ప్రాఫిట్ 100 పాయింట్స్, లాస్ 5,000 రూపీస్ అని మనం మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఆల్గో యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎస్ఎల్ఏ మనకు ఉపయోగపడుతుంది. ఈ ఎస్ఎల్ ఎన్ని పాయింట్స్, ఎన్నిసార్లు ట్రేడ్ చేయాలి, ఒకవేళ ఈ ఎస్ఎల్ హిట్ అవుతే నేను అగైన్ ఎన్నిసార్లు ట్రేడ్ చేయాలి అనేది దీని పాయింట్. సో అట్లీస్ట్ ఒక 3 times ఆర్ 4 times మన ఇష్టం. ఇక్కడ ఒక టిక్ ఉంటుంది, రిపీటెడ్ టిక్ ఉంటుంది. ఆ రిపీటెడ్ టిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చేంత వరకు, 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేంత వరకు లేదా 5,000 లాస్ వచ్చేంత వరకు కంటిన్యూగా ట్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది స్టాప్ లాస్ కొట్టింది, ఇది స్టాప్ లాస్ కొట్టి ఒకవేళ మార్కెట్ డౌన్కి వచ్చింది అనుకోండి. సో డౌన్కి వస్తే సెల్ అనేది యాక్టివేషన్ అయ్యి సెల్ ట్రేడింగ్స్ పడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇది 37,000 హై, ఇది 36,900 అనుకుందాం. సో ఎప్పుడైతే 37,000 దాటిందో భయపడుతుంది. సో రివర్స్ వస్తే 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టి సిస్టమ్ ఆగిపోతుంది. మళ్ళీ మీకు ఆర్డర్ ఎప్పుడు పడుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏంటి, ఈ క్యాండిల్ మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనుకుందాం. ఇక్కడ ఒకసారి ఇది బ్రేక్ అయి పైకి వెళ్ళింది. సో ఆటోమేటిక్గా బయింగ్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 20 పాయింట్స్. వన్స్ ఇటు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకుందాం,
రివర్స్ వచ్చింది, ఇందులోకి వచ్చేసింది మళ్ళీ క్యాండిల్. సో మీ స్టాప్ లాస్ ఇక్కడ 20 పాయింట్స్ రాగానే స్టాప్ లాస్ కొట్టేస్తుంది. దెన్ అగైన్ ట్రేడ్ పడాలంటే మళ్ళీ కండిషన్ ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ అంటే ఫస్ట్ 15 మినిట్స్ యొక్క క్యాండిల్ మళ్ళీ 37,000 దాటితే కానీ 36,900 దాటితే కానీ మళ్ళీ ట్రేడ్ జరుగుతుంది. మళ్ళీ మార్కెట్ ఇట్లా వచ్చింది అనుకోండి పైకి, సో ఎప్పుడైతే ఈ లైన్ మళ్ళీ దాటిందో మళ్ళీ బయింగ్ ఆర్డర్ పెట్టేసి మళ్ళీ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటుంది. ఇది మీకు ఆల్గో చేసే పని. సో ఇలా ఎన్నిసార్లు చేస్తుంది అంటే ఇక్కడ మీరు ఎస్ఎన్ టిక్ చేస్తారు కాబట్టి ట్రైలింగ్స్ 5,000 లాస్ వచ్చేంత వరకు లేదా 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేంత వరకు ఈ స్ట్రాటజీ ఇలానే ట్రేడ్ అవుతుంది. మళ్ళీ మీకు మార్కెట్ డౌన్ అయింది అనుకుందాం, సో మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది. సపోజ్ 2 టైమ్స్ స్టాప్ లాస్ కొట్టింది, 2 టైమ్స్ ఇంటూ 20 40 పాయింట్స్ ఆల్రెడీ మనకు లాస్ అయింది. ఒకవేళ మళ్ళీ కింది దిగింది అనుకో, అగైన్ 36,900లో మళ్ళీ సెల్ కాల్ వేస్తుంది. ఇది మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చింది అనుకో, అగైన్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 మినిట్స్ యొక్క టైమే ఆ డే మొత్తానికి ట్రేడ్ జరుగుతుంది. ఈ డే మొత్తానికి ట్రేడ్ జరిగేటప్పుడు కూడా మనం ఎన్ని నిమిషాలు అంటే ఎప్పటి వరకు ట్రేడ్ చేయాలో కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. సో నాకు ఎగ్జిట్ టైం వచ్చేసి 12 వరకే ట్రేడింగ్ చేయమనుకో, 12 వరకే రీడింగ్ చేసుకొని 12 వరకు మాత్రమే రీడింగ్ చేస్తుంది. సో ఈ అడ్వాంటేజ్ మనకు ఆల్గోలో ఉంది. ఇది మీరు ఈ ఫ్యూచర్స్కే కాదు, ఒకవేళ మీరు దీని ఆప్షన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. సపోజ్ మనం మార్కెట్ చూసాము, ఈరోజు పుట్టు కాలు 37,000 పుట్టు 37,000 కాలు అనుకుందాం. ఇది ఫస్ట్ 5 మినిట్స్ అయిపోగానే ఫస్ట్ 5 మినిట్స్ అండ్ టైం ఫ్రేమ్ 9:15 లేదా మీ టైం ఫ్రేమ్ 10 o'clock 9:30 వాట్ ఎవర్ మేబీ. ఉదాహరణకి మనం ఈసారి ఇది 9:30కి వేసుకుందాం. అంటే 9:30 నుంచి 9:35 5 మినిట్స్ కంప్లీట్ కాగానే దీని హైని లోను రీడ్ చేస్తుంది. హైని లోను రీడ్ చేసేసి మనం ఒకవేళ ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే 37,000 పుట్టు యొక్క హై లోను రీడ్ చేస్తుంది. దీన్ని రీడ్ చేసి దాని హై ఎప్పుడైతే దాటుతుందో ఆప్షన్ బై అవుతుంది. సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టే స్టాప్ లాస్ మీరు 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఏదో పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ మనము టార్గెట్లు అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ప్రాఫిట్ వచ్చేసి 100 పాయింట్స్ ఫిక్స్ చేస్తున్నాను, ఎస్ఎల్ వచ్చేసి 20 పాయింట్స్ అండ్ ఫుల్ మ్యాక్సిమం స్టాప్ లాస్ వచ్చేసి ఒక 4,000 రూపీస్ ఫిక్స్ చేశాను అనుకోండి. సో ఎప్పుడైతే ఈ ఆప్షన్ యొక్క 37,000 పుట్టు ఎప్పుడైతే మార్కెట్లో ఈ హైన్ దాటి పైకి వెళ్తుందో మీకు ఆటోమేటిక్గా ఆప్షన్ బై అవుతుంది. ఆ ఆప్షన్ బై అయ్యి స్టాప్ లాస్ 20 పాయింట్స్ మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ ఆప్షన్ మళ్ళీ తిరిగి కిందికి వచ్చిందనుకో క్లోజ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఆప్షన్ ఈ లెవెల్ దాటిందనుకో మళ్ళీ మీకు ఆప్షన్ సెల్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్ రిపీటెడ్గా ట్రేడ్ చేస్తూ ఉంటుంది. మీరు 37,000 కాల్ కూడా ఎట్ ఎ టైం పెట్టుకున్నారనుకో, సో 37,000 కాల్ అనుకుంటే ఆ కాల్ కూడా ఆ టైం రాగానే మీకు ట్రేడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ విషయం ఏంటంటే మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఇలా ఎన్ని స్టాక్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఈ 37,000 పుట్టు నేను వచ్చేసి 9:30 స్ట్రాటజీ తీసుకొని 37,000 కాలు 9:45 స్ట్రాటజీ తీసుకుంటాను. ప్లస్ ఈ 37,000తో పాటు 36,000 పుట్టు కూడా మార్కెట్లో పెట్టండి. ఇట్లా ఎన్ని స్ట్రైక్ ప్రైస్లు కావాలంటే అన్ని స్ట్రైక్ ప్రైస్లు మీరు ఆ టైం ఫ్రేమ్ ప్రకారంగా తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఈక్విటీ కూడా తీసుకోవచ్చు. అంటే మనము స్టాక్ను కూడా ఈ పాయింట్ ఆఫ్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ట్రేడ్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఆ హైలో మీరు ఏదైతే క్యాండిల్ ఫిక్స్ చేస్తారో ఆ క్యాండిల్ యొక్క హై లో దాటితే మాత్రమే ట్రేడ్ జరుగుతుంది తప్ప ఆ మధ్యలో ఉన్నంతసేపు మళ్ళీ ఫ్రెష్ ట్రేడ్ పడదు. సపోజ్ రిలయన్స్ స్టాక్ తీసుకుందాం. సో నేను ఈ స్టాక్ వచ్చేసి 9:15 కాగానే దాని హైలో రీచ్ చేయమంటాను. 5 మినిట్స్ క్యాండిల్ ఫ్రేమ్
అంటే 9:20 వచ్చేసరికి హైలో అనేది మనకు జనరేట్ అవుతుంది. ఈ హైలో ఎప్పుడైతే దాటుతుందో ఆటోమేటిక్గా నాకు ట్రేడింగ్ జరుగుతుంది. సింపుల్. క్యాండిల్ ఇలా ఉంది అనుకుందాము, దీని హై, ఇది లో. సో ఆ డే మొత్తానికి ఎప్పుడైతే కిందికి బ్రేక్ అవుతే సెల్ అవుతుంది, పైకి పోతే బై అవుతుంది, కిందికి వస్తే స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఇది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ పాయింట్ ఆఫ్లో మనము ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఆల్గో ట్రేడింగ్లో మనము చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి IIFL వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బ్లేజ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లేజ్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసే ద బెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్. అండ్ కొంతమందికి ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫ్యూచర్ ప్రైస్ తీసుకోండి, కానీ నాకు ఆప్షన్ మాత్రమే ట్రేడ్ కావాలి అంటే, ఉదాహరణకి బ్యాంక్ నిఫ్టీ 37,000, ఇది 36,900 ఉంది. వన్స్ ఒక్కసారి 37,000 దాటింది అని అంటే ఓకే, ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. సార్ ఫ్యూచర్ ట్రేడ్ చేసే అమౌంట్ లేదు, కానీ నాకు ఈ ప్లేస్లో అప్పుడు ATM ఏది ఉంటే దాని యొక్క కాల్ను బై చేయండి. జెస్ మీకు ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు ఆల్గో ట్రేడింగ్లో అవైలబుల్గా ఉంది. 37,000 దాటగానే ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై 37,000 దాటగానే మీకు కాల్ బై అవుతుంది. ఒకవేళ ఇక్కడ కిందికి వచ్చింది అనుకోండి, ఇడికి వచ్చేసరికి ఏమవుతుంది, పుట్టు బై అవుతుంది. అదే వేరే ఇంతకుముందు నేను చెప్పిన స్ట్రాటజీలో ఒకవేళ కనుక మీరు ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ రైటింగ్ జరుగుతుంది, బయింగ్ జరుగుతుంది. సో ఇట్లాంటి సాఫ్ట్వేర్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు కావాల్సిన చోట కావాల్సిన ప్రైస్ దాటగానే మీకు ఆప్షనే బైక్ కావాలి అని అంటే కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి త్రూ యామిల్ బ్రోకర్ నుంచి ప్రోగ్రామింగ్ చేయబడింది. ఇది ఈ ఆల్గో ట్రేడింగ్లో ఉన్న ఫెసిలిటీస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.